ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. రేపటి నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. విశేషంగా అందరూ పూజలు చేసుకుంటారు. చాలా రకాల నైవేద్యాలు వండి అనేక రకాల పుష్పాలను తీసుకొని వచ్చి ఆ మహాదేవిని శ్రద్ధాభక్తులతో అర్చించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. ఇదే సమయంలో రేపటి నుండి తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. స్వామివారిని కూడా పూజలు చేసుకోవడానికి అందరం సిద్ధంగా ఉంటాము. ఈ రోజులు పరమ పవిత్రమైనటువంటి పుణ్యతిథులనే చెప్పాలి, పుణ్యపు రోజులనే చెప్పాలి. అంత దివ్యమైనటువంటి రోజులు. అందరూ ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్న రోజులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ రోజులలో విశేష పూజలు చేసుకుంటూ విశేషంగా అమ్మవారిని అర్చించుకుంటూ ఉంటాం. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి రకరకాల అలంకారాలలో అందరూ విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర రేపటి నుండి ప్రారంభమవుతున్న అలంకారాలలో మొట్టమొదటిది శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారం రేపు అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ బాలా రూపంలో అమ్మని రేపు అర్చించుకోవడానికి అందరూ సిద్ధమవుతారు. అందరూ కూడా విశేషంగా పూజ చేసుకోవాలి. అయితే కుంకుమ పూజ, పుష్పాలతో పూజ, షోడశోపచార పూజలు, ఇటువంటివన్నీ పూజలు చేసుకుంటారు. ఎవరి వీలుని బట్టి వారు. పూజ చేయడానికి సమయం లేని వాళ్ళు మామూలుగా సాధారణంగానైనా దీపారాధన చేసుకొని పూజ చేసుకోవచ్చు, ఫలితాన్ని కూడా పొందవచ్చు. కుంకుమ పూజ చేసుకోవడం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తప్పనిసరిగా ఈ 9 రోజులు దశమి నాడు కూడా కుంకుమ పూజ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ కుంకుమ పూజ చేసుకునేటప్పుడు అందరికీ తెలిసినదే కుంకుమ పూజ చేయడం, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కుంకుమ పూజ చేసేటప్పుడు మొట్టమొదట 3 నామాలకు పసుపు వేసి తరువాత కుంకుమతో అర్చన చేసుకోవాలి. అష్టోత్తర శతనామావళితో చేస్తారు కదా, అప్పుడు ఈ మొట్టమొదటి 3 నామాలకి పసుపు వేస్తారు. తరువాతి నామాలను కుంకుమతో పూజ చేస్తారు. ఇవే నామాలు పసుపు వేసిన తర్వాత మళ్ళీ కుంకుమ కూడా వేసి ప్రారంభించి మొత్తం పూర్తి చేసుకోవాలి. మధ్యలో వీలుంటే అప్పుడు పుష్పాలు కూడా వేసుకోవాలి కుంకుమ పూజ అయిన తర్వాత. ఈ విధంగా చక్కగా శ్రద్ధాభక్తులతో పూజ చేసుకోవాలి. చక్కటి ఫలితం కూడా కలుగుతుంది. అయితే సాధారణంగా చిన్న పదాలు ఉంటాయి, చిన్న లైన్లు అంటాము. అవి మనం చదువుకునేటటువంటి స్తోత్రాలలోనే ఉంటాయి. అటువంటిదే ఒకటి లలితా సహస్రనామంలోని ఒక పాదం, అంటే ఒక లైన్. సహస్రనామాలు చదువుతూ ఉంటాం కదా, ఒక్కొక్క చిన్న శ్లోకంలో ఉన్నటువంటి ఒక లైను, అంటే ఒక పాదం అంటారు దానిని. దానిలో విశేషత్వం ఉన్నది. అద్భుతంగా అది మనకు ఉపయోగపడుతుంది. అదేమిటంటే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అని ఉంది. లలితా సహస్రం ఇంచుమించు అందరూ చదువుతూ ఉంటారు. ఆ పాదాన్ని అందరూ చదివే ఉంటారు, అందరికీ తెలిసినదే. దాని ఫలితం కూడా చాలామందికి తెలుసు అనుకుంటాను. నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అనే దానిని మనం ఒక మంత్రంగా చేసుకోవాలి. మంత్రం అంటే ఇది బీజాక్షర సహిత మంత్రం కాదు, మామూలుగా మంత్రం. అమ్మవారిని చూడండి, మనం అష్టోత్తర శతనామాలు చదివేటప్పుడు చదువుతాం కదా, అలాగా బాలాయే నమః, త్రిపుర సుందరియే నమః ఇలా చదువుతాం కదా, అటువంటిదే అన్నమాట ఇది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరాయే నమో నమః లేదా కంధరాయే నమః అని మనం చదువుకోవాలి. ఈ చదువుకున్నటువంటి ఈ పాదాన్ని ఒక మంత్రంగా తీసుకొని 108 సార్లు నేను చెప్పిన విధంగానే పసుపు వేసి కుంకుమ వేసి అమ్మవారిని అర్చన చేసుకుంటే, మామూలుగా ఆయా అవతారాలలో పూజ చేసిన తరువాత పుష్పాలతోనైనా కుంకుమతోనైనా మళ్ళీ ఒక ఫలితం కోసం ఈ విధంగా సమయం ఉంటే పూజ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఒక మంత్రం ఎప్పుడు శక్తివంతం అవుతుందంటే మంత్రంలో ఉన్నటువంటి అర్థము, మంత్ర స్వభావాన్ని బట్టి మనం మేళవించినటువంటి శ్రద్ధాభక్తులు అందులో ఉంటే, మనం మహాభక్తిని దాని మీద కనుక పెట్టి ఆ మంత్రాన్ని చదివి, ఆ మంత్రం చదివితే మనకు తప్పకుండా అమ్మ ఫలితాన్ని ఇస్తుంది, తప్పకుండా మన కోరిక నెరవేరుస్తుంది అని అనుకుంటే మనం తప్పకుండా ఆ ఫలితం మనకు వస్తుంది.
సాధారణంగా ఇటువంటి మంత్రాన్ని, ఇటువంటి పాదాన్ని మంత్రంగా తయారు చేసి చదువుకునేటప్పుడు మనం మనసు పూర్తిగా కూడా అమ్మవారి మీద లగ్నం చేయాలి. మన శరీరం మొత్తం జాగృతం అవ్వాలి పూర్తిగా. ఇంకొకటి మనకి కనిపించకూడదు. ఈ మంత్రం, ఈ కుంకుమ పూజ చేస్తున్నాము, మనం ఎదుట అమ్మవారే కనిపిస్తున్నారు, అమ్మని మనం అడుగుతున్నాం, అమ్మ మనకు తప్పకుండా ఆ వరాన్ని అనుగ్రహించేటట్టు కనబడుతూ ఉంటుంది. మనం ఎన్ని నామాలు చదివినా అంతవరకు, మనం ఇదే నామాన్ని ఎన్నిసార్లు చదివినా 108 సార్లు చదవగలిగిన వాళ్ళు చదవవచ్చు. లేని వాళ్ళు అమ్మ పంచతన్మాత్ర సాయిక కాబట్టి 5 సార్లైనా చదవచ్చు. వీలుని బట్టి 108 సార్లు చదువుకోవచ్చు. చదువుకుంటే తప్పకుండా ఫలితం కలుగుతుంది. అలా ప్రయత్నించి చూడండి. కానీ అక్కడ మంత్రం ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో, ఎంత గొప్పదో మీ భక్తి కూడా అంత గొప్పగా ఉండి ఇది నేను చేస్తే అనుకుంటే అమ్మ తప్పకుండా నాకు నెరవేర్చుతుంది. వెంటనే కాకపోయినా కొద్దిగా ఆలస్యమైనా ఎప్పుడైనా నాకు అది నెరవేర్చి పెడుతుంది. నా భక్తిని బట్టి ఆ తల్లి నాకు ఈ వరాన్ని ఇస్తుంది అనుకోవాలి. అనుకుంటే తప్పకుండా మనకు ఆ వరం సిద్ధిస్తుంది. నిజానికి దాని భావం చూడండి. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమో నమః. కామేశబద్ధ మాంగళ్య, కామేశుడు అంటే శివుడు, బద్ధ మాంగళ్య అంటే శివుడిచే కట్టబడినటువంటి మాంగళ్య అంటే మంగళసూత్రం. సూత్ర అంటే సూత్రము, మాంగళ్య అంటే మంగళసూత్రాలు. సూత్ర శోభిత కందరాయై నమో నమః అంటే శోభిల్లుతుంది, ప్రకాశిస్తున్నది. అటువంటి కంధరము అంటే మెడ కలిగినటువంటి తల్లి. ఆ తల్లి మెడలో శివునిచే కట్టబడినటువంటి మంగళసూత్రాలు ఉన్నాయి. ఆ మంగళసూత్రాల వల్ల ఆమె కంఠం శోభిస్తుంది. అంటే ఒకటి ఆలోచించండి, ఆవిడ ప్రపంచాన్ని, లోకాలకే తల్లి. ఆ తల్లి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు, వాటి గురించి మనం మంత్రం చదువుతున్నాం. చదివినప్పుడు మనకు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈసరికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎంత గొప్ప తల్లి, ఎంత చక్కటి భావం చెప్పండి. మనం ఒక్కసారి అమ్మవారిని అలా ఊహించుకోగలిగితే చాలు, మన మనస్సు పులకించిపోతూ ఉంటుంది. నిజానికి ఒక కవి చెప్తారు, శివుడు కాలకూట విషయాన్ని మింగాల్సి వస్తుంది, గరళాన్ని మింగాల్సి వస్తుంది, మహాగరళాన్ని మింగాల్సి వస్తుంది. మింగాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక భర్త ఒక గొప్ప నిర్ణయాన్ని కనుక తీసుకుంటే శివుడే ఆ పని చేయగలడని దేవతలు అందరూ నమ్మారు. కాబట్టి శివుడిని అడిగారు వాళ్ళు ఇలా చెయ్యమని. అడిగినప్పుడు భార్యకు చెప్పాలి, చెప్పకుండా ఇటువంటి నిర్ణయాన్ని ఏ భర్త తీసుకోడు. అది ధర్మం కూడాను. ఒక గొప్ప పని చేయాలంటే భర్త వచ్చి అడుగుతాడు ఇది చెయ్యాలా అని. ఆవిడ కనుక ఒప్పుకుంటే తప్పకుండా చెయ్యాలి. ఆవిడ వద్దు అని అడ్డుకుంటే మాత్రం ఆపేయాలి. అదేవిధంగా శివుడు వచ్చి ఈ మహా విషయాన్ని నేను మింగాల్సి వస్తుంది, గరళాన్ని నేను మింగాల్సి వస్తుంది, పర్వాలేదా అని అడుగుతుంది. వెంటనే ఆ తల్లి ఏమాత్రం ఆలోచించకుండా మృంగమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మదినమ్మినదో అంటారు కవిగారు. అంటే మృంగమని సర్వమంగళ, ఆ సర్వమంగళాదేవి సర్వశుభాలకు ఆలవాలమైన తల్లి, సర్వమంగళాలకు ఆలవాలమైన తల్లి. ఆ తల్లి ఏమందంటే మింగమంది. ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే మంగళసూత్రంబుని ఎంత మదినమ్మినదో, ఆవిడ మంగళసూత్రాన్ని మనసులో, ఆ మంగళసూత్రం ఎంత గట్టిదనుకుందో ఆ తల్లి, ఆ మంగళసూత్రం చాలా శక్తివంతమైంది. అటువంటప్పుడు శివుడికి ఏమీ కాదని నమ్మింది ఆవిడ. లోకాలేలే శివుడు కాబట్టి మింగేమంది వెంటనే ఆ తల్లి. అతను వెంటనే ఆలోచించకుండా ఈ గరళాన్ని మింగాడు. అందుకే గరళకంఠుడయ్యాడు. ఒక్కసారి ఆలోచించాలి. లోక కళ్యాణార్థం శివుడా పని చేశాడు. ఆ విషయాన్ని కడుపులో తీసుకొనలేడు, పైకి తీసుకోకుండా ఆ కంఠంలోనే ఉంచాడు అవసరాన్ని బట్టి. అందరికీ అది తెలిసినదే. కాబట్టి అది ఎంత గొప్ప మంత్రమో ఆలోచించండి. ఆ తల్లి మంగళసూత్రం ఎంత గట్టిది. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే వివాహం కాని అమ్మాయిల మెడలో అటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్రం పడుతుంది మంచి అబ్బాయిలతో. ఎందుకంటే మీరు బ్రహ్మాండమైన మంత్రం చదివారు కాబట్టి ఆ అబ్బాయిల మనస్సులు కూడా ఆ పెళ్ళైన సమయానికి చక్కగా మారుతూ ఉంటాయి. మంచి అబ్బాయిలే దొరుకుతారు, చక్కటి త్రోవ దొరుకుతుంది అమ్మాయిలకి. అయితే వివాహమైనటువంటి స్త్రీలకి మరింత ప్రయోజనం కలుగుతుంది. అదేమిటంటే వాళ్ళు బ్రతికున్నంతకాలం వాళ్ళు నిత్య సుమంగళిగా ఉంటారు. అంటే ఈ ప్రాణం ఉన్నంతకాలం సుమంగళిగానే. అంటే అర్థం ఏమిటి? నిత్య సుమంగళి ఆ తల్లి. దీర్ఘ సుమంగళి వేరు, నిత్య సుమంగళి వేరు. దీర్ఘ సుమంగళి అంటే చాలా కాలం వరకు సుమంగళిగా ఉండడం. నిత్య సుమంగళి అంటే ప్రాణం ఉన్నంత వరకు సుమంగళిగా ఉండడం. అంతకన్నా ఏ స్త్రీకైనా కావలసింది ఏముంటుంది? భర్త చేతుల్లో వెళ్ళిపోవడం అంటే ఎంత ఆనందదాయకమో కదా.
ప్రతి మహిళ అదే కోరుకుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి శుభాలు కలుగుతాయి. ఈ మంత్రం చదివిన తరువాత అమ్మవారి పాదాల మీద ఉన్న కుంకుమను పెట్టుకుంటూ కూడా మళ్ళీ ఒకసారి అదే మంత్రాన్ని చదువుకుంటే సకల శుభాలు ప్రతి మహిళకు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. వివాహం కాని అమ్మాయిలకు కూడా చక్కటి వరుడు దొరుకుతాడు. త్వరలోనే వివాహం జరుగుతుంది. ఆ మంత్రాన్ని అలా చదువుకుంటూ ఉండాలి. ఆ మంత్రాన్ని మీరు ఏం చేయాలంటే బలోపేతం చేయాలి, శక్తివంతం చేయాలి. అది మీ చేతుల్లో ఉంటుంది. పూర్తిగా నమ్మండి. నమ్మితే తప్పకుండా అవుతుంది. అది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఈ మంత్ర మహిమ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది తప్పకుండా చేసి చక్కటి ఫలితాన్ని పొందండి. ఈ నవరాత్రులనే కాదు, ఎప్పుడైనా ఈ మంత్రం చదువుకోవచ్చు. అది చాలా ప్రాచుర్యం చెందినటువంటి మంత్రం కాబట్టి దానిని తీసుకొని మీరందరూ చేస్తారని, తల్లులు కూడా అమ్మాయిలకు సహాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.